ఈ కాలం పిల్లలు అస్సలు మారరండి. ఎప్పుడు ఫోన్లు, సోషల్ మీడియానే. అసలు సరిగ్గా మాట్లాడరు, ఓ పద్ధతి పాడు తెలీదు. ఈ మధ్య ఏ నలుగురు పెద్దలు కలిసినా వినిపించే మాటలివే. ఈ జంజీ పిల్లలు ఇంతే అని చాలా క్యాజువల్గా అనేస్తూ ఉంటారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, ఎవరి నవ్వులతో మన ఇల్లు వెలిగిపోయాయో అదే పిల్లలు. మనం వేలు పట్టి అడుగులు వేయించిన ఆ పిల్లలు సడన్ గా మనకు ఎలా దూరమైపోయారు? వేరే జనరేషన్ అన్నట్లు పరాయి వాళ్లుగా చేసి ఎందుకు మాట్లాడుతున్నాం అంటూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ప్రశ్నిస్తున్నారు. అసలు జెన్జీ పిల్లలను ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్లతో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఆయన తనదైన శైలిలో చేస్తున్న కొన్ని సూచనల సారమే ఈ వీడియో. పాత తరం వేరు, పెద్దలు ఏం చెబితే దానికి తలాడించేవాళ్లు, ఎదురు మాట్లాడాలంటేనే ధైర్యం చేసేవాళ్లు కాదు. కానీ ఈ తరం పిల్లలు ప్రతి దానికి లాజిక్ అడుగుతారు. ఏది చెబితే అది గుడ్డిగా ఫాలో అవ్వరు. అదెందుకు ఇదెందుకు అని 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. కానీ పెద్దలపై గౌరవం లేదని కాదు, మరి వాళ్లతో మనకు ఎక్కడ చెడింది? వాళ్లనెందుకు పదే పదే నిందిస్తున్నాం? లోపం వాళ్లలో లేదు, జెన్జీని అర్థం చేసుకోవడంలో మనమే ఫెయిల్ అవుతున్నాం. వాళ్లు ప్రశ్నిస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువతను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు యువ మిత్రో దోస్తో అంటారు. అంటే వారు మనకు ఎదురుగా నిలబడే శత్రువులు కాదు, మనం పరస్పరం భావాలను పంచుకొని ముందుకు నడవాల్సిన మన బిడ్డలు అనే ఉద్దేశం. వాళ్ళు కేవలం మన లెక్చర్లు వినడానికి కాదు, వాళ్ళ ఒపీనియన్స్ మనతో పంచుకునే అవకాశం ఇవ్వాలి. అసలు మనం సరిగ్గా పరిశీలిస్తే తరం ఏదైనా సరే ఒక ఏజ్ వరకు ప్రశ్నించే తత్వం సహజం. మన పిల్లల నుంచి మొదలు పెడితే చరిత్రలో ఎంత వెనక్కి వెళ్ళినా ఇది క్లియర్గా కనిపిస్తుంది. దశాబ్దాల క్రితం భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రశ్నించాడు, పోరాడాడు. అప్పట్లో సాధనాలు పరిమితం, యువతరంలో ఉన్న అగ్గి మాత్రం ఒక్కటే. ఈ రోజు పిల్లల చేతిలో ప్రపంచం మొత్తం ఇమిడిపోయింది. ఒక అంటార్కిటికా పెంగ్విన్ నడక, విదేశీ యూనివర్సిటీ లెక్చర్, కాశీ గంగాహారతి, బృందావన సత్సంగం లేదా చంద్రయాన్ ప్రయోగం అన్నీ వారి చేతి వేళ్ల అంచుల్లోనే ఉన్నాయి. సెల్ ఫోన్ తెరపైనే ప్రపంచం మొత్తాన్ని చూస్తున్నారు. ఎలాంటి సమాచారమైనా సోషల్ మీడియాలో నిమిషాల్లో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికైనా చేరిపోతోంది. అసలు మన పెద్దలు కంప్లైంట్ ఏంటంటే పిల్లలు ఎప్పుడూ ఫోన్లలోనే ఉంటారని. కానీ మనల్ని మనం ప్రశ్నించుకున్నామా? పిల్లలు మన చేతుల్లో పుస్తకాలు చూస్తున్నారా? కనీసం భోజనం చేసేటప్పుడైనా మన ఫోన్ పక్కన పెడుతున్నామా? మట్టి వాసనను, పొలం గట్లను, అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకాలను వారికి మనం ఎంతవరకు పరిచయం చేశాం? విలువలు అనేవి ఉపన్యాసాల ద్వారా బుర్రకెక్కవు, మన ప్రవర్తన ఆచరణ ద్వారానే పిల్లలకు అలవడతాయి. నేటి తరం సంస్కృతికి, ఆధ్యాత్మికతకు దూరమైపోతోందని చాలామంది అంటుంటారు. కానీ అసలు నిజమేంటో తెలుసా? ఈరోజు ఒక ప్రేమానంద్ మహారాజ్, ఓ చాగంటి, ఓ గరికపాటి లాంటి గురువుల మాటలు వినడానికి పాత తరం కంటే ఈ జెన్జీ పిల్లలే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ప్రతి వారం గుడులకు వెళ్లడం, భజనలు చేయడం లాంటివి తమ జనరేషన్ స్టైల్లో చేయడం గమనిస్తూనే ఉన్నాం కదా. ఇక కేదార్నాథ్, కాశీ లాంటి పుణ్యక్షేత్రాలకు లక్షల సంఖ్యలో తరలి వెళ్తోంది ఈ జెన్జీ యువత మాత్రమే. వీరు సంస్కృతికి దూరం కావడం లేదు, తమదైన శైలిలో మూలాలను వెతుక్కుంటున్నారు. ఇది మన పద్ధతి, ఆచారం, నువ్వు ఫాలో అవ్వాల్సిందే అని గట్టిగా చెబితే వాళ్ళు వినరు. అలా ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు మనం భయపడాల్సిన అవసరం లేదు. సంప్రదాయం వెనుక ఉన్న సైన్స్ను, విశ్వాసం వెనుక ఉన్న తత్వాన్ని మనం వారికి విడమర్చి చెప్పాలి. జెన్జీ అంటే కేవలం కొన్ని సెకండ్ల ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాత్రమే కాదు, దేశ సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని కాపలా కాస్తోంది ఈ తరమే. చెస్ బోర్డుపై ప్రపంచాన్ని వణికిస్తూ భారతదేశ కీర్తిని పెంచుతున్న గుకేష్ లాంటి వాళ్లు ఈ తరమే. మనం చూసిన విశ్వనాథ్ ఆనంద్ల తరం కాదిది. కొత్త స్టార్టప్లు పెడుతూ, ల్యాబ్లలో ప్రయోగాలు చేస్తూ, ఐటీ ఇండస్ట్రీని శాసిస్తూ, స్పోర్ట్స్ గ్రౌండ్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తోంది ఈ తరమే. అవును, మీరు రీల్స్ చేస్తారు, అదే చేత్తో రికార్డులు సృష్టిస్తారు. నేటి యువతకు ఆకాశమే హద్దు. అయితే కాంపిటీషన్, సోషల్ మీడియా వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని కూడా ఈ జనరేషన్ చాలా తీవ్రంగా ఎదుర్కొంటోంది. ప్రతి స్క్రీన్ పై పక్కవాడి సక్సెస్ కనిపిస్తుంటే తమ చిన్న ఫెయిల్యూర్ కూడా కొండంతలా అనిపిస్తుంది వారికి. అందుకే ఈ తరం పిల్లలకు క్రమశిక్షణతో పాటు ఒక భరోసా కావాలి. మా రోజుల్లో ఇలా ఉండేది, అలా ఉండేది అని క్లాస్ పీకడం ఆపేసి వారి పక్కన కూర్చొని నీ ఆలోచనలేంటో చెప్పునానా, వింటాను అని భుజం తట్టండి.
ఆ ఒక్క మాట ఒంటరితనంతో బాధపడే ఆ మనసుకి కొండంత అండననిపిస్తుంది. చివరిగా చెప్పేదొక్కటే, మన దగ్గర అనుభవం ఉంది, వారి దగ్గర వేగం ఉంది. మనం వారికి మూలాలను చూపిస్తే వారు మనకి కొత్త ఆకాశాలను చూపిస్తారు. అందుకే వారిని బోన్లో నిలబెట్టకండి, వారితో మాట్లాడండి, వారిని అర్థం చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా వారిని నమ్మండి. ఎందుకంటే రేపటి భారతదేశ భవిష్యత్తు రూపశిల్పులు ఈ జెన్జీ పిల్లలే.